కోసం కనిపెట్టుకోవాలి. హృదయంలో అపవిత్రత, హృదయంలో పాపం దాచిపెట్టుకొని దేవుని కోసం కనిపెట్టుకుంటే దేవుని వల్ల సహాయం నీకు అందదు. ఆయన అంటున్నాడు, నా యథార్థత, నా నిర్దోషత్వం నన్ను సంరక్షించును గాక ప్రభువా. దేవుని కోసం కనిపెట్టుకుంటామండి, అందరం కనిపెట్టుకుంటాం. యథార్థంగా లేకుండా కనిపెట్టుకొని ఏ ఉపయోగం? నిర్దోషంగా లేకుండా దేవుని దగ్గరికి వెళ్ళి కనిపెట్టుకొని ఏ ఉపయోగం? నేను దొంగతనం చేస్తాను, నన్ను కాపాడు ప్రభువా అన్నట్లుండిద్ది. నేను వ్యభిచారం చేస్తాను, నన్ను కాపాడు ప్రభువా అన్నట్లుండిద్ది. అట్లా దేవుడు ఎందుకు కాపాడతాడు? యథార్థంగా మారి చేతులు శుభ్రంగా కడుక్కొని, హృదయాన్ని శుభ్రంగా కడుక్కొని, తలంపులు శుభ్రం చేసుకొని దేవుని దగ్గరికి వెళ్ళి కనిపెట్టుకుంటే ఖచ్చితంగా సహాయం అందుతుంది. దేవుని స్తోత్ర. ఖచ్చితంగా మనకు సహాయం అందుతుంది.